ఎవరైనాను క్రీస్తుతో ఉంటే కనుక, క్రీస్తు సావాసములో ఉంటే కనుక పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుకొని వాళ్ళ ఆత్మీయ జీవితంలో నిరంతరము కొత్తదనమును వాళ్ళు చూస్తారని పెరిసిస్ను బట్టి మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు లేకపోతే ఆ రోజు పెరిసిస్ కనుక సంఘ పరిచయం లేకపోతే ఈరోజు పెరిసిస్ను గురించి మనం మాట్లాడతామా? కానీ మనం ఎలా సంఘ పరిచర్యలు ఉంటున్నామో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఈ రాత్రికాల సమయంలో. కాబట్టి మనం నిరంతరము ఉంటున్న సమయంలో మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాల్ని మనం గమనిస్తూ వస్తాం పిల్లారా. ప్రతి విషయంలో కూడా పాతవి గతించను కొత్త ఆయన పెరిసిస్ జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యములు చేశాడు. మనందరం కూడా పాత జీవితాన్ని వదిలిపెడితే, ఆ పాత ఆలోచనలు వదిలిపెడితే నూతన సృష్టిని పొందుకుంటున్నటువంటి బిడ్డలుగా